ఇది NH5 నేషనల్ హైవే దగ్గర పుష్పట్రాగ మండలం కోనాడ జంక్షన్ దగ్గర ఆర్దార్ స్కూల్ మాట. ఇది కో ఎడ్యుకేషన్ స్కూల్. ఇందులో మనకి 3 HP మోటార్ ఉంది రన్నింగ్లోని. దానికి మనం ఇప్పుడు రిమోట్ సిస్టమ్ డివైజ్, అగ్రి రిమోట్ డివైజ్ అని మనం ఇన్స్టలేషన్ చేస్తాం అన్నమాట. ఇది సార్, ఇదంతా కూడా నేషనల్ హైవే, అంటే తగరపాలస నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి మాట. అప్పుడు భువనేశ్వర్కి ఇది కూడా లైన్ వస్తుంది కంప్లీట్గా. ఇది డివైజ్ అండి. ఇది స్కూల్ జంక్షన్ అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు కోనాడ జంక్షన్ ఆర్డర్ స్కూల్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ స్కూల్లో నిన్న మనకి ఇందులోని PRO సారు మనకి అప్రోచ్ అయ్యి మనం ఈరోజు ఈ అగ్రి రిమోట్ డివైజ్ని ఇన్స్టలేషన్ చేయడానికి వచ్చామన్నమాట. రెడీగా ఇన్స్టలేషన్ చేసాం. దాని తాలూకు వైరింగ్ ఇది సార్. ఓకే సార్, ఇప్పుడు ఇది మీరు వెళ్ళారు కదా, అక్కడ నుంచి రిమోట్ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది సార్? మీకు ఎలాగనిపించింది? అదే అంటే మీరు డిస్టెన్స్ మినిమం ఎంత డిస్టెన్స్ నుంచి ఆపరేట్ చేశారు? మళ్ళీ బయటికి వెళ్తే స్టాచ్యూ ఉంది కదా, ఓకే, మెయిన్ గేట్. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళారు. అరౌండ్ ఒక 800 మీటర్స్ వెళ్ళారు మీరు. 800 మీటర్స్ వెళ్ళారు. 800 మీటర్స్ నుంచి ఆపరేట్ చేశారన్నమాట. ఆపరేట్ చేసినప్పుడు మీకు ఈ రిమోట్ ద్వారా పెర్ఫార్మెన్స్ అయింది. బాగానే వచ్చిందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి మన ఆఫీస్లో స్టాఫ్ని కూడా ఒకసారి అడిగి రివ్యూ తీసుకుంటాం. సార్ ఇలా వస్తాను సార్, నేను ఇలా వస్తాను. మీరు అంతా రిమోట్ ద్వారా ఇంకా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటారు సార్? అది ఆన్ చేయండి మేడం. దగ్గర నుంచి చేతి చేయండి, ఐడియా వస్తుంది. ఓకే మేడం, పర్లేదు. బాగానే ఉంది సార్. వీడియో చూడండి సార్, ఫోటో చూస్తూ ఫ్రేమ్ చూస్తూ బాగుందండి. ఇది బాగానే వచ్చేది. ఓకే, ఇది మన బ్యాక్ సైడ్ ఉన్న ఆర్డర్ స్కూల్ మాట. ఇది కోనాడ జంక్షన్లో ఉంది. నేషనల్ హైవే అని అనుకుని ఉంటుంది అన్నమాట. ఇక్కడ 3 HP మోటార్ తోటి వీళ్ళు మనకి నిన్న సార్ ఎవరు ప్రవీణ్ గారు మనకి కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు నిన్న విజిటింగ్ చేసి ఈరోజు మనం ఈ అగ్రి రిమోట్ డివైజ్ అనేది ఇన్స్టలేషన్ చేసామాట. ఆల్రెడీ మనం చేసి 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. 1.5 అవర్లో ఒక 3-4 టైమ్స్ సారే వెళ్ళి చెక్ చేశారు. ఇప్పుడు మన ఆపోజిట్ ఉన్నారు కదా, ఆ సారే చెక్ చేశారనమాట. ఆ సార్ చెక్ చేసి రోడ్ అవతలకి వెళ్ళి అక్కడి నుంచి కూడా రిమోట్ డివైజ్, కంట్రోల్ డివైజ్ అవుతుందా లేదా అనేది కూడా చేసుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్.